కోర్టుకు వెళ్తే అది ఎన్ని సంవత్సరాలు పడుతుందా అనేది తమకు తెలుసున్నది అధ్యక్ష. కనీసము జీవిత కాలం కూడా అయిపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ప్రూఫ్ ఆఫ్ బర్డెన్ ఏదైతే ల్యాండ్ గ్రాబర్ వాడు తీసుకున్నాడో, గ్రాబ్ చేసింది, రెస్పాన్సిబిలిటీ టు మేక్ ష్యూర్ దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు హిమ్ అనేది ఇప్పుడు తీసుకొచ్చిన చట్టంలో ఉంది అధ్యక్ష. దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ థింగ్ అధ్యక్ష. తప్పనిసరిగా మనము అందరూ కూడా, రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష. విశాఖపట్నం అంటే ల్యాండ్ గ్రాబింగ్ కి బ్రహ్మాండమైన రిసోర్స్ గా వైఎస్ఆర్సీపీ నేతలు దాన్ని ఉపయోగించుకున్నారు అధ్యక్ష. లేని వారి పేర్లు చెప్పకూడదు కాబట్టి, సభ్యత ఉండదు కాబట్టి నేను చెప్పడం లేదు అధ్యక్ష. దయచేసి విశాఖపట్నంలో ఏదన్నా కంప్లైంట్స్ ఇస్తే మా గౌరవ సిపి గారికి కానీ గౌరవ మంత్రివర్యుల ద్వారా నేను తెలియజేసుకుంటున్నాం. ఇది మాకు సంబంధం లేదని అనకుండా తప్పనిసరిగా వాళ్ళు రెస్క్యూకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అత్యంత దారుణంగా దోపిడీకి గురవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక విషయం చెప్పి క్లోజ్ చేస్తాం అధ్యక్ష. సామాన్యుడికి వాళ్ళ ల్యాండ్ మీరు ఇవ్వండి అని అడిగితే, మేము ఈ ల్యాండ్ ఇవ్వము, మాకు పూర్వీకుల నుంచి ఉందని చెప్తే వైఎస్ఆర్సీపీ నేతలు ఏం చేస్తారో తెలుసా అధ్యక్ష? 22A పెడతారు అధ్యక్ష. 22A సింపుల్, అధికారులకి చెప్తారు, అధికారులు 22A పెట్టేసి మళ్ళీ 22A నుంచి తీయాలంటే ఈ ల్యాండ్ వారికి అమ్మేయాలి అధ్యక్ష. 50%కి ఇచ్చేయాలి. అలాగా బోల్డ్ జరిగినాయి అధ్యక్ష. దయచేసి మీ ద్వారా నేను మళ్ళీ కోరుకుంటున్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇంకొక 22A విషయంలోనే ఈ యుఎల్సి ల్యాండ్స్ ఒకటి ఉంది అధ్యక్ష. సామాన్యుడు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యుఎల్సి యాక్ట్ రిపీల్ అయినప్పటికీ కూడా ఆ యాక్ట్ ద్వారా అంతకుముందు తెలియక ఎవరైతే ల్యాండ్ ఎక్సెస్ ల్యాండ్ మిగిలిపోయి ఉన్న ల్యాండ్ని వాళ్ళు అమ్మేసిన తర్వాత తెలియక అమాయకంగా కొనుక్కుని 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా దాంట్లో బిల్డింగ్స్ కట్టుకుని ఉన్న తర్వాత ఈరోజు ఆ ల్యాండ్ దాన్ని 22A పెట్టేసి మీరు డబ్బు కడితేనే కానీ కుదరదు అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ జీవో నెంబర్ 84 రెవెన్యూ ల్యాండ్స్ డిపార్ట్మెంట్ 24/2023 అధ్యక్ష. ఆ జీవో ప్రకారము మోర్ దెన్ 500 స్క్వేర్ యార్డ్స్ ఉంటే అధ్యక్ష 100% బేస్ వాల్యూ కింద మనము 100% బేస్ వాల్యూ మీద డబ్బులు కలెక్ట్ చేసి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అధ్యక్ష. కానీ ఇదేంటంటే లాస్ట్ ప్రభుత్వం అధ్యక్ష ఉన్న రేట్ల కంటే, మార్కెట్ రేట్ల కంటే రెవెన్యూ పెంచుకునే దానికి సబ్ రిజిస్ట్రార్ వాల్యూ విపరీతంగా పెంచేసిన వలన ఆ బిల్డింగ్ అమ్మినా సరే ఆ రేటు ప్రభుత్వానికి కట్టే పరిస్థితి లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి ఏంటంటే ఒకవేళ రెగ్యులరైజ్ చేసినప్పటికీ కూడా 10 సంవత్సరాల వరకు కూడా మనం ఏమీ అమ్మలేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి దయచేసి రెవెన్యూ మంత్రి గారు ఈ జీవోని రద్దు చేసి వేరే జీవో తీసుకుని వచ్చి రాష్ట్ర ప్రజలకి కనీసం మనకి ఇప్పుడే స్వాతంత్రం వచ్చింది 3 నెలలు అయింది అధ్యక్ష. 3-4 నెలల్లో మనకు స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఆ భూములకి కూడా స్వాతంత్రం వచ్చేటట్టు ఎవరైతే అనుభవంలో ఉన్నారో వాళ్ళని కూడా రక్షించేటట్టు చేయవలసిందిగా కోరుతూ అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఏం చేశారంటే అధ్యక్ష, ఈ ప్రూఫ్ ఆఫ్ బర్డెన్ లేని మూలాన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక చిన్న లిటిగేషన్తో పెట్టి ఈ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఎవరైతే ఎంఆర్ఓ గారి పాత సంతకాలు, ఫోర్జరీ సంతకాలు చేయించి పాస్బుక్లు తీసుకొచ్చి వాళ్ళు మళ్ళీ బెదిరించి మీ దగ్గర నుంచి ఇది మాది అని చెప్పి భూమి మధ్యలో ఉంటుంది అధ్యక్ష, మాది అని చెప్పి వాడు తీసుకొచ్చి పాస్బుక్ తీసుకొచ్చి చూపిస్తాడు అధ్యక్ష. మళ్ళీ దాన్ని సెటిల్ చేసుకోవాలంటే 50% కాస్ట్ వాడికి ఇస్తేనే కానీ సెటిల్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా ఈ విషయంలో అధ్యక్ష రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి పని చేయవలసిన అవసరం ఉంది. ప్రత్యేకమైన కోర్టులు పెట్టవలసిన అవసరం ఉంది. ఇది డెఫినెట్గా ఈ బిల్లుని తప్పనిసరిగా మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తున్నాం అధ్యక్ష. ఇప్పటి వరకు ఈ సెషన్స్ లో ఎన్నో బిల్స్ పెట్టారు, కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే బిల్ అధ్యక్ష. ఈ బిల్లు అద్భుతమైన బిల్లు. తప్పనిసరిగా గౌరవ మంత్రివర్యులను అభినందిస్తూ అధ్యక్ష, ఇంకొక విషయం, అప్పుడప్పుడు మంత్రివర్యులు కూడా వచ్చి విశాఖపట్నం స్పెషల్ ఫోకస్ గా ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంతకుముందు కనపడిన చోటల్లా భూములు లాగేసుకున్నారు అధ్యక్ష. అడిగి ఇవ్వకపోతే కుదరదు, 50% 60% డబ్బులు ఇచ్చి దోపిడీ చేశారు. కాబట్టి దయచేసి మంత్రి గారిని ప్రతి నెలకు ఒకసారి రివ్యూ చేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. నమస్తే అధ్యక్ష. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి బదులుగా హోంశాఖ మంత్రి గారు
ఆంధ్రప్రదేశ్ అక్రమ మద్యం వ్యాపారుల బందుపోటు దొంగల మత్తుమందు అపరాధుల గూండాల వ్యభిచార వ్యవహార అపరాధుల మరియు భూ ఆక్రమణదారుల యొక్క ప్రమాదకరమైన కార్యకలాపాలను నిరోధించు సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. Adhyaksha, on behalf of